ఒకప్పటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ గారు, లేదంటే గనక జాతీయ అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు గారు చేశారు. అట్లా కేంద్ర మంత్రిగా కూడా చేశారు. అంటే స్టేజీ మీద బీజేపీ జాతీయ స్టేజీ మీదన మన ఫేసు అలాగా లైన్‌లో కనిపించేవి. ఆ తర్వాత కాలంలో మనకి ఆంధ్రాకి సంబంధించి కనుమరుగారు. ఈ మధ్య కాలంలో లక్ష్మణ్ గారికి కొంత అవకాశం వచ్చింది. మంత్రివర్గం వేరు బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వం. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మన నాయకుల ఫేస్ కనబడుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే జాతీయ సహసమన్వయకర్తగా నియమించబడటంతో తాజాగా ఇవాళ జరిగినటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ ఫేసు వేదిక మీద కనిపించింది. ప్రత్యేకించి ఇవాళ జరిగినటువంటి జాతీయ పదాధికారుల సమావేశంలో దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో మరింత సన్నిహితంగా పనిచేయడం, పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం లాంటి అంశాల మీద చర్చ చేసుకొచ్చారు. దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతిగా నిలిచిన వందే మాతరం గురించి ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి ప్రజలకు చేరువ చేయాలని కూడా పిలుపునిచ్చారు. దేశమే ప్రధానమైన స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ప్రజాసేవకు అంకితమై పనిచేయాలంటూ ఈ సమావేశం స్పష్టం చేయడం. దీంట్లో మొట్టమొదటిసారి జాతీయ బీజేపీ సెల్ఫ్ విభాగాల జాతీయ సహసమన్వయకర్తగా జాయిన్ కావడం అన్నటువంటిది కీలకం. ఒక రకంగా మనవాడు, మన తెలుగువాడు జాతీయ నాయకత్వం. ఎందుకంటే అది దక్షిణాది, ఉత్తరాది లాంటి పదాలు నేను వాడను, కానీ మన వాళ్ళకి అక్కడ అవకాశం దక్కడం అన్నటువంటిది కీలకం. ఆ వేదిక మీద ఏదైతే భాగం పంచుకునేటటువంటిది, ఇదివరకు ఇట్లా కూర్చునేటటువంటి స్టేజీ దగ్గర నుంచి వేదిక మీదన స్థానాన్ని సంపాదించగలగటం అన్నటువంటిది కొంతమేర సంతోషకరమైనటువంటి అంశం.